పిల్లలకి హోంవర్క్ రాసిస్తానంటే ప్రాబ్లం లేదు కానీ ఆస్తి రాసిస్తానంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నాడు మరి రాకేష్. ఇంతకీ ఎందుకలా అంటున్నాడు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with his little school. जग में माया ब्रतुके माया వేదాలలో సారమింతే నయా ఏమండి సింపతి కోసం కట్టింది కాదండి ఇది నా ఆరోగ్యం బాలేక పెట్టింది. నీ స్కిట్లు చూసి ఎవరో బాగా కొట్టినట్టున్నారు. మీరొకళ్ళు అందరూ తెలిసేటట్టు క్లారిటీగా చెప్తారు. అది కాదండి, నాకున్న ఈ యావదాస్తిని మొత్తం నేను పోయే లోపల ఎవరో ఒకరికి రాసిచ్చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్లీజ్ నాకు ఆ నిర్ణయాన్ని ఏదో నేను తీసేసుకున్నాను. బాబు గారికి రాసిద్దాం అనుకున్నాను. సింహానికి అడవి ప్రత్యేకంగా రాసి ఇవ్వాలా చెప్పండి? అడవి అయిందే, వేట అయిందే, 10 మందిని బతికించే మాట అయిందే. ఏ బిస్కెట్. రోజా గారికి రాసిద్దాం అనుకున్నా. చందమామకి పౌడర్ రాయడం అంత అవసరమా చెప్పండి? అందుకే ఆమెకి వదిలేసా. తర్వాత నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, ఈవెన్ చూస్తే రాత్రి కూడా ఉలికి పడి లేస్తాను అప్పుడప్పుడు. అలాంటి నా కలప వల్లికి రాసిద్దాం అనుకున్నా. కానీ ఆ యదవ సచ్చినోడు సుధీర్ బతకనిస్తాడా నా ఆస్తిని? అందుకే రాసి ఇవ్వట్లేదు నీకు. అంటే వాయమ్మ మన ఉగాదికి చూసాను ఆహనా పెళ్ళంటలో మీ యాక్టింగ్ పాడుగా పోయింది. అమెరికాలో ఉన్న నా మనవడికి ఫోన్ చేశా. నా మనవడు నా మనవరాలు అమెరికా నుంచి వస్తున్నారు. రాగానే వాళ్ళకి ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను అంతే. ఎవరు మీరంతా? తాతయ్య నిన్ను చూసి చాలా రోజులైంది తాతయ్య. వచ్చాడయ్యో స్వామి, పంచులేస్తానని భయపడింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, చెట్లో అందరినీ నిద్రపుచ్చే హామీ. కత్తి శుద్ధి పత్తు పాడ తీయండి, వాడు తొడిగిన చోటే దొరికినట్టు కట్టండి. తొడిగిన చోటే దొరికినట్టు కట్టండి. అవును నేహా, నీ వెనకాల ఏంటిది? ఓ ఇదా, ఫ్లైట్ లో ఒక ఆమె నా పెళ్లి పోయింది అంటే ఎక్కడుందో అనుకున్నా. నా సీట్ కింద ఉందా? నీ సీట్ కింద ఉంటే అది బతికుంటుందారా? ఇది అప్పడం అయిపోయింది. ప్రయాణం ఎలా సాగింది? చెప్తా. అట్లే అడిగింది. నా పేరేమన్నా మీ కుటుంబంలో ఎవరైనా పెట్టుకున్నారా? మా ఫ్యామిలీలో అయితే నీ పేరు అస్సలు లేదు తాతయ్య. మా ఫ్యామిలీలో అయితే నీ పేరు అస్సలకి లేదు. మరి మీ ఫ్యామిలీలో ఏమైనా పెట్టుకున్నారా? అన్నారు. ఎవరికి పెట్టారు? కుక్కకి. మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే ఆస్తి ఎలా రాయాలో నాకు అర్థం కావట్లేదు. నీకు స్కిట్ రాయటమే రాదనుకున్నా, ఆస్తి కూడా రాయటం రాదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, అర్థమైందా? మొన్ననే నేను చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను. కళ్ళు కనబడకపోతే అక్కడ కూర్చోవచ్చుగా, ఎందుకు ఆ అంచులు ఈ అంచులు దాకా వెళ్తా? ఏంట్రా ఈ పంచు ఈ టైంలో? ఈ స్టేజ్ నాకు ఎంతో ఇచ్చింది తాత, ఎంతో కొంత తిరిగి ఇవ్వాల్సిందే, లేకపోతే రావైపోను. ఇంకేం అవుతావులేరా? మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే నా ఆస్తి ఎవరికి రాయాలో డిసైడ్ చేసేదానికన్నా ముందు నన్ను ఎవరైతే బాగా సుఖంగా చూసుకుంటారో వెళ్ళే లోపల వాళ్ళకే నా ఆస్తి రాసిస్తా. ఓకేనా? జరగండి. మీరు నాకు బాగా సేవలు చేసుకోవాలి. నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. వెరీ గుడ్. ఆస్తి రాయొచ్చా? ఆలోచించి చెప్తాను. చేతులు నొప్పి పుడుతున్నాయి.
చేసుకోండి, సేవ చేసుకోండి. గొంతేదో కొంచెం ఇలాంటిదేదో చేస్తారని నాకు తెలుసు. మీరంతా ప్రయాణం చేసి వచ్చారు, పడుకోండి. అలాగే తాత. తాతయ్య తాతయ్య ఏంటమ్మా? నిద్ర రావట్లేదు, కథ చెప్పు. అబ్బా నాకు కథలు రావమ్మా. స్కిట్ సరిగ్గా రానప్పుడు డైరెక్టర్ అన్నకి కథ చెప్తావే, నాకు చెప్పు. పడుకో. తాతయ్య తాతయ్య ఏంటమ్మా? టాబ్లెట్ వేసుకో. టాబ్లెట్ ఏయ్. అబ్బా ముక్కులో వేస్తానంటే. నోట్లో వేస్తే గొంట్లో పడింది, ముక్కులో వేస్తే ప్రమాదం పడింది, ప్రమాదం పడింది. వెళ్ళి పడుకో. ప్రోమో బేబీ. వీళ్ళు నిజంగానే నా ఆస్తి కోసం వచ్చారా, లేకపోతే నన్ను సేవ చేస్తున్నట్టు మోసం చేయడానికి వచ్చారా? టెస్ట్ పెడదాం. నేహంతగా ఏంటి తాతయ్య? నిన్ను చూసినప్పుడే నాకు ఒకటి అనిపించిందిరా. నా ఆస్తికి నిజమైన వారసుడు అంటే నువ్వే అనిపించిందిరా. నీకే నా ఆస్తి పత్రాలన్నీ రాసిచ్చేస్తున్నావు. తీసుకోరా, తీసుకో. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ. పడుకో పడుకో పడుకో. యోదా. ఏంటి తాతయ్య? లే ఒకసారి లే, నీతో మాట్లాడాలి. ఏంటి? ఇట్రా. నిన్ను చూసినప్పుడే నాకు అనిపించింది నా నిజమైన ఆస్తికి వారసురాలివి నువ్వే అని. తీసుకో. అమ్మాయి నిన్ను చూసాకే అనిపించిందే నా నిజమైన ఆస్తికి వారసురాలివి నువ్వే అని. నా ఆస్తి పత్రాలు నీకే రాసిచ్చేస్తున్నా. తీసుకో. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ. పడుకో. లేవండ్రా, లేవండి. పొద్దు పొద్దునే ఇంత అందంగా తయారై హీరోయిన్ లాగా ఎక్కడికి వెళ్తున్నావే? బ్యూటీ పార్లర్కి. బ్యూటీ పార్లర్కి. బ్యూటీ పార్లర్ కి రెడీ అవ్వడానికి వెళ్తారే, రెడీ అయ్యి బ్యూటీ పార్లర్ కి వెళ్ళరు. ఓ టీ తీసుకురా. పోర బెప్పన్ తీయండి. మీకు రాసిచ్చింది నేను నిజమైన ఆస్తి పత్రాలు కాదు, డమ్మీ ఆస్తి పత్రాలు. రాసేది డమ్మీ స్కిట్టే అనుకున్నాను. డమ్మీ ఆస్తి కూడా రాసిస్తావా? నాకు సంబంధించిన నిజమైన ఆస్తి అంటే రెండు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఏంటి? ఒకటి కర్ర, రెండు ఈ చెంబు. ఈ రెండు ఎవరికి ఇస్తా? ఈ కర్ర ఏమో నాగబాబు గారికి రాసిస్తా, రోజమ్మకేమో ఈ చెంబు రాసిస్తా. ఎందుకు? ఏమి లేదు, చిట్లు చేసేటప్పుడు నిద్ర వస్తుంది కదా ఆమెకి, ఎవడు బాగా చేయకపోతే అప్పుడు ఈ చెంబులో నీళ్లు మోహన చల్లుకోవడానికి పనికొస్తాయి. అలా అయితే మన స్కిట్ స్టార్టింగ్ అప్పుడు ఇవ్వాల్సింది. ఈ పంచులు పక్క టీం వాళ్ళ మీద వేయాలి కానీ మన స్కిట్ లో మనం పంచులు వేసుకోకూడదు. ఎక్కడితో స్కిట్ అయిపోయింది కాబట్టి. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. రాకేష్ వీక్నెస్ తీసుకొని ముగ్గురు కలిసి నీ మీదే పంచులేస్తూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆమె ప్రోమో కోసం నోట్లో వేస్తే గొంతులోకి వెళ్తుందా, ముక్కులో వేస్తే ప్రోమోలోకి వెళ్తుంది. బాగుంది, సరదాగా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నైస్. నాగబాబు సార్ బాగుందిరా, పిల్లలతో బాగా చేసావు. పిల్లలు పాడిన పాటలు బాగున్నాయి. గుడ్.